హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు నేను కలికిరి మార్కెట్కి అయితే వచ్చినానండి. కలికిరి అన్నమయ్య డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి ఇప్పుడు ఎండలకాలం కాబట్టి మార్కెట్ చాలా డౌన్ అయిపోయినాయి అనమాట. 10-10:30 కలికిరి మార్కెట్ అయితే 10 లోపలే అండి. ఇంతకుముందు 11-11:30 దాకా ఉండింది. ఇప్పుడు 10 గంటలకంతా క్లోజ్ అయిపోతుంది. 5 గంటలకు స్టార్ట్ అయితే 10-9:30 కూడా అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అట్లుంది. సరుకు అయితే చాలా తక్కువ వచ్చింది. సో ఉన్న బ్యాచ్లు అయితే పొట్టేండ్లు, మేకలు, మేకపోతులు, చిన్నపిల్లలు అన్నీ వచ్చినాయి. మిక్సింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో వచ్చిన దాంట్లోనే మనం క్లియర్గా ఏం రేట్లు పోతున్నాయి ఏమని కొనుక్కుందాం. ముఖ్యంగా పోయిన వారానికి ఈ వారానికి కలికిరిలో ఎట్లా రేట్లు అనేది మనం చూపించే ఉద్దేశం అనమాట. సో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, రేటు పెరిగినాయా లేదా తగ్గినాయా అనేది మనము డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ లేదంటే పట్టి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, కొనుకొచ్చే వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర కానీ కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సో దాని తర్వాత వచ్చి ఎవరికన్నా ప్రమోషన్ వీడియోలో ఏదైనా చేయాలంటే మీరు ఈ వీడియోలో యూట్యూబ్లో కానీ మీ ఊరు పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టారంటే నేనైతే కాల్ బ్యాక్ అయితే చేస్తాను అనమాట. ఫేస్బుక్లో చాలామంది అయితే నెంబర్లు పెట్టారు. సో టైం లేకైతే చేయలేదు. వాళ్ళకు కూడా చేస్తారనమాట. సో ఫోన్ నెంబర్ ఎవరైతే పెట్టారో వాళ్ళ అన్ని స్క్రీన్ షాట్లు అయితే చేసి పెట్టుకుంటున్నాం. వాళ్ళ నెంబర్కి అయితే కాల్ బ్యాక్ చేస్తాను. సో దాని తర్వాత వచ్చి ఏమైనా ఉన్నాయా ఏమైనా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూస్తే మనమైతే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది మనం కనుక్కుంటాం. దాని తర్వాత కొన్ని బ్యాచ్లు ఆపక్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత అవి కూడా ఏం రేట్లు పోతాయి ఏమనేది కనుక్కుందాం అనమాట. ఈడ చూస్తే అంతా కూడా ఒక సంవత్సరం లోపల ఏజ్ ఉన్న పొటేన్లు అయితే ఉన్నాయి. 3, 6, 9, 10 పొటేన్లు అయితే ఉన్నాయండి. సో ఇవి ఏం రేటు పోతాయి ఏమనేది ఏం చెప్తారో ఏమనేది మనం ఇప్పుడు కనుక్కుందాం అనమాట. సో చూస్తే పిల్లలు అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్ అండి. ఈ 1 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఇవి మనం మీటు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఇక మనం వెయిట్ వచ్చేసరికి ఒక 14 నుంచి 15 కిలోలు ఆ విధంగా వెయిట్గా ఉన్నాయి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-35 ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వస్తాయండి. 14 నుంచి 15, 14 to 15 మీట్ పర్పస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ధర ఏం చెప్తారనేది మనం కనుక్కుందాం. సో మొత్తం అయితే కూడా 12 పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. సో దాంతో ఏం చెప్తారో అనేది కనుక్కుందాం. ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో ఒక్కొక్క దాన్ని ఈచ్ వన్ 12,500 రూపీస్ అయితే చెప్తున్నాడు అండి. 12,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఈచ్ వన్ ఒకటి వచ్చి 12,500, జత వచ్చేసరికి 25,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. 25,000 రూపాయలు అయితే చెప్తానండి. పెయిర్ జత వచ్చేసరికి 25,000, 25,000 రూపాయలు అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం. సో దీంట్లో గురించి మనము ఇక మీటు లైవ్ వెయిట్ మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 12,500 అంటే ఒక 14 కిలోలు ఆ విధంగా వస్తుందండి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. 12 కిలోలు. హాయ్ మాడవునా? ఏం మార్కెట్ డౌన్ ఉందా? ఏం తెచ్చింది నువ్వు? ఏం తేలా పిల్లలు కావాలని ఏం చూసే పని లేదు, పిల్లలు కడతాం. సో 12,500 చెప్తున్నాడు. 14 కిలోలు మీట్ పర్పస్ అయితే పడిటిగా ఉందనమాట. సో ఆ బ్యాచ్ ఒకటి ఉంది. కాస్త ఇటు కూడా ఉండొచ్చు అనమాట. 1 కిలో తగ్గచ్చు, 1 కిలో పెరగచ్చు అనమాట. దాని తర్వాత మేకల బ్యాచ్ అయితే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్లో కూడా వ్యాపారం అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళు చెప్పింది ఫిక్స్ రేట్ కాదండి, వాళ్ళు చెప్పింది బేరం చెప్పారు. దాంట్లో చాలా అయితే తగ్గే అవకాశం. హాయ్ నువ్వే చాలా రోజులు వ్యాపారం ఫోన్ చేయండి. మళ్ళా వాళ్ళ కోటికి 29,000 చెప్పినారు. వాళ్ళ ఆయన వచ్చి 32,000 చెప్పినారు. పోతే కొన్ని 200 సరే వస్తాను.
ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం మేకల బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ లో ఏం రేట్లు జరుగుతున్నాయి? ఏమన్నా ఏం రేటు చెప్పినారు? ఏమైతాయి? ఏం రేటుకి అయినాయ్యా? ఇవే 21 జత. 2 పిల్లలు 2 మేకలు మొత్తం 4 సేవ్ 4 ఉరువులు 22,000 21,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవన్నీ చూడొచ్చండి. ఇవంతా కూడా మొత్తం వ్యాపారం అయితే అయిపోయినాయంట. సో 21,000తో అయిపోయిందంట వ్యాపారం. చూడొచ్చు 2 మేకలు 2 పిల్లలు అనమాట. జత అండి. జత అంటే మొత్తం 4 ఉరువులు వస్తాయి దీంట్లో. 4 ఉరువులు అంటే 2 పిల్లలు 2 మేకలు. సో అన్ని కలిపి కూడా 21,000కి అయితే అయిందంట. చూడొచ్చు ఒకసారి మేకలు అనేది చూద్దాం నీట్గా. నేను కూడా ఈ బ్యాచ్ లో దగ్గర 15-20 అయితే పర్వాలేదు, రీజనబుల్ గానే అయిందని వచ్చాను. 21,000కి అయితే అయిపోయింది అనమాట. మొత్తం వ్యాపారం కూడా అయిపోయింది. సో మొత్తం అన్ని కూడా ఒకసారి మనం నీట్గా చూసుకుందాం. పిల్లలు చూస్తే ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ సైజు పిల్లల నుంచి అయితే ఉన్నాయి. ఇది కూడా మొత్తం అయితే వ్యాపారం అయిపోయింది. దీంట్లో కాస్త చిన్నవి పెద్దవి పిల్లలు అన్ని కలిపి ఉన్నాయి అనమాట. సో మొత్తం ఫైనల్ ప్రైస్ అండి. ఇది వ్యాపారం అయిపోయిండే ప్రైస్ అనమాట. ఇది మొత్తం ఫైనల్ గా అయిపోయిండే ప్రైస్ అనమాట. సో మనం దీంట్లో ఇంకా బేరాలు గీరాలు ఏముండవు, అంతా అయిపోయింది అనమాట. మేకలు అయితే బాగున్నాయి. అంతా 2 పిల్లలు వేసి ఉన్నాయి. ఈతలు పెద్ద మేకలే ఇవి. కొంచెం 1 ఈత మేకలు ఉన్నాయి, 2 ఈతల మేకలు ఉన్నాయి, 3 ఈతల మేకలు ఉన్నాయి. అన్ని కలిపి అయితే మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట. చూస్తే మొత్తం కూడా వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. 2 మేకలు 2 పిల్లలు అంటే మొత్తం 4 అనమాట. 4 కలిపి 21,000. అప్పుడు ఒక్కొక్క మేక ఒక పిల్ల 10,500 అయితే పడుతుందండి. 10,500 రూపీస్తో అవుతుంది ఒక మేక ఒక పిల్ల. దాంట్లో చూసినాం కదా మనం, అదే అనమాట ఆ మేకలు దానికి సంబంధించింది. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ పిల్లలు మేక అయితే ఉన్నాయి. హాయ్, ఎన్ని తెచ్చావు? మేక పోతులేవా? 2 మేక పోతులు 1 పొట్టేలే అంతే కదా? ఏం చెప్తున్నావు అవే? ఫ్రెండ్ చూస్తే 14,000 అయితే చెప్తానండి ఈ పోతు పిల్లల్ని. 14,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్క పోతు వచ్చి 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అండి. సో చెప్పడం 7,000 రూపాయలు ఉంది వ్యాపారం. ఇదే చెప్తా 20 అంటే 6,700 చిల్లర, 7,000 చిల్లర అనుకో. ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్క దాన్ని 7,000 రూపాయలకి ఇస్తామండి. దీనిలో చెప్పడం వ్యాపారం ఉంటుంది. సో ఈ మేకపోతులు మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 12, 11, 12 ఆ విధంగా లైవ్ వెయిట్ వచ్చేట్టుగా ఉంటుందండి. ఇది కూడా అంతే. ఇది కూడా 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో ఇది కూడా అంతే 12 కిలోలు అట్లా లైవ్ వెయిట్ అయితే వచ్చేట్టుగా ఉంది. సో చెప్పడం అనేది 21,000, 20,000 అయితే చెప్తున్నాడు. 3 కూడా 20,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఏజ్ మాడుకుంటే ఒక 6 మంత్స్ అట్లా ఉంటాయి. 6 నెలల లోపల అట్లయితే ఉన్నాయి అనమాట. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 11, 12 కిలోలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఆయన బాగుండవా? ఇన్ని 3 తెచ్చినారు ఈ వారం. డల్లు మార్కెట్. ఎందుకు డల్లు? వ్యాపారాలు లేవు, ఎండలు కదా, పచ్చి మేపు లేదు. నోటి ఎండలో దానివల్ల చెప్పు. రేపైతే వస్తారంట. బాగుంటుంది వ్యాపారం, వ్యాపారం బాగుంటుంది. జనాలు లేదు, ఇక్కడ తక్కువ. ఈ 2 వారాల నుంచి ఈ మార్కెట్ తగ్గింది. అంతకుముందు పర్వాలేదు రకంగా ఉండింది. ఈ 2 వారాల నుంచి తగ్గింది. సో అదే ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చే ఒక పెద్ద మేకపోతుల బ్యాచ్ అయితే చూద్దాం. ఈ బ్యాచ్లో అయితే కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. సో ఏం చెప్తారో ఏమనేది మనం కనుక్కుందాం అంటే, ఈ పోతులు వచ్చేసరికి అంతా కూడా 1 సంవత్సరం ఏజ్ గ్రూప్ అయితే ఉన్నట్టున్నాయి. 1 సంవత్సరం పోతులు అయితే ఉన్నాయి అనమాట. మనం లైవ్ వెయిట్ మీట్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి మనకు మీట్ ఎత్తుకుంటే ఒక 14, 16 కిలోల మధ్యలో అయితే వస్తుందండి. 14 నుంచి ఒక 15, 16 రావచ్చు. సో ఇంకా లైవ్ వెయిట్ మాడుకుంటే 35, 37, కొన్ని అయితే 38, 39 కూడా వచ్చేది అనమాట. సో ఆ విధంగా అయితే కూడా అంతా 1 సంవత్సరం లోపల ఏజ్ గ్రూప్. ధర ఏం చెప్తారో, జత ఏం చెప్తారో, ఒకటి ఏం చెప్తారో అనేది మనం కనుక్కుందాం అనమాట. అన్నా ఏం చెప్తాను రా అన్న జత? ఓకే రైట్. సో మనకైతే ధర అయితే చెప్పలేదండి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తే అయితే మనకు ధర చెప్పలేదు. దాని తర్వాత అయితే ఇవి చూద్దాం. ఈ పొటేన్లు అంతా కూడా అంతా 8 నెలలు, సంవత్సరం లోపల పిల్లలు అయితే ఉన్నాయండి. సో ఇవేమన్నా చెప్తారా? ధర ఏమైతే కడుక్కుందాం. నా మీరేనా? సో ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయితే జరుగుతుందండి. చూద్దాం. ఇవైతే ఈ బ్యాచ్లో పొటేన్లు ఒక 10, 15 పొటేన్లు అయితే ఉన్నాయి. మొత్తం కూడా
అంతా కూడా ఒకే ఏజ్లో అయితే ఉన్నట్టున్నాయండి. సో ఏం చెప్తారో ఏమని కనుక్కుంటే వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట. సో చూద్దామండి ఇవైతే ధరలు ఏం చెప్తారో. కొన్ని అయితే అయిపోయినట్టు, కొన్ని అయితే వ్యాపారం జరిగినట్టున్నాయి, ఏం రేటుగా అయినాయి. దీనిలో గొర్రెలు కూడా కొన్ని ఉంటున్నాయి, పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారో జత గొర్రెలు చెప్తాడు. ఇదే 16.5, పొట్టేళ్ళు వచ్చి 22. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే ఈ బ్యాచ్లో గొర్రెలు పొట్టేళ్ళు అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు మనము. ఈ గొర్రెలు అయితే 16,500 అయితే చెప్తున్నాడు. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 16,500 చెప్తున్నాడు అండి గొర్రెలు. చూడొచ్చు ఇలాంటి గొర్రెలు అనమాట. 16,500 చెప్తున్నాడు. పొట్టేళ్ళు అయితే 22,000 చెప్తున్నాడు. పొట్టేళ్ళు అయితే చూడొచ్చు ఈ సైజు పొట్టేళ్ళు 22,000 అయితే చెప్తున్నాడండి. ఈ పొట్టేళ్ళని 22,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ పొట్టేళ్ళని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో చెప్పిందే చెప్పినట్టు కదా. ఆడైనాయి కాస్త బేరం అయితే అయింది. 1, 2 మాత్రం అయినాయి. మిగతా అయితే కూడా బేరాలు ఉన్నాయన్నమాట, అవ్వలేదు. సో ఈ సైజు పిల్లలు అంటే పొట్టేళ్ళు, ఈ సైజు పిల్లలు అంతా ఒక 1 year లోపల ఏజ్ 11, 10 నెలలు అట్లయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించినవి అయితే 22,000, గొర్రెలకు సంబంధించినవి అయితే 16,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో అదే అండి ఈరోజు మార్కెట్, కలికిరి మార్కెట్ అయితే మామూలుగానే కాస్త డౌను. సో అందుకనే నేను కొంతమంది ఏం చెప్తానంటే దూరం నుంచి అయితే వచ్చేవాళ్ళు రావాల్సి ఉండదు. సో దగ్గరగా ఉండేవాళ్ళు ఏదన్నా ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కలికిరి మార్కెట్ ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. ఇంకా లేదా మీకు చాలా దూరం నుంచి రావాలనుకుంటే అవసరం లేదు. రేపు పీలేరు మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఆదివారం ఎవరి సండే 5 మార్కెట్ అయితే ఉంటుంది. వాళ్ళు రావాలనుకుంటే పీలేరు మార్కెట్కి అయితే రావచ్చు అనమాట. సో అది అయితే మ్యాటర్. ఇదేం పట్టినావానా? ఎంత పట్టావా? ఏం రేటు పడింది? మేక పిల్ల, పోతు పిల్ల, కొదం పిల్ల, కొదం పిల్ల. సో ఫ్రెండ్స్ 15,000 అయితే పడిందంట అనమాట. ఫీమేల్ అనమాట. మేక కొదం పిల్ల ఫీమేల్ కిట్ అండి, గోట్ కిట్ 15,000 రూపాయలు అయితే పడింది అనమాట. సో అదే అనమాట ఈరోజు మార్కెట్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.